హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి వితిన్ 1 వీక్లోనే మీకు జాబ్ కల్పించే విధంగా గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వ్యవసాయ శాఖకి సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే జాబ్ అనేది ఇస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ అందరు కూడా ఎలిజిబుల్. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేయాలో కూడా చెప్తాను. అర్జెంటుగా మాకు ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేయండి. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది తెలపండి. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వేకి సంబంధించి గ్రూప్ డి జాబ్స్కి ఇంట్లో ఉండి మీరు ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మీకు ఆన్లైన్లోనే క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. కేవలం 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ అయితే మీకు క్లాసెస్ అయితే మన యాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. వెంటనే మన ఛానల్కి సంబంధించి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ అయితే అందిస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. సో నచ్చితేనే మీరు కోర్స్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐసీఏఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సినటువంటి పని లేదు. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇస్తున్నారు. 1 వీక్లోనే మీకు జాబ్ పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్స్ 2కి సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో వాటికి వచ్చేసి మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 45 ఇయర్స్ వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఈ యొక్క ఏజ్ లిమిట్ లోపు మీకు కనుక అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సో వీటికేమో అబ్బాయిలు అయితే 18 నుంచి 35 ఇయర్స్ లోపు, అమ్మాయిలు అయితే 18 నుంచి 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నట్లయితే ఆ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. మీకు 4th పేజీలో ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా ఫిల్ చేసేసి ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్తే సరిపోతుంది. మీరు ఎక్కడ కూడా పోస్ట్ చేయాల్సినటువంటి పని లేదు. అలాగే మీరు మెయిల్ ద్వారా కూడా పంపాల్సినటువంటి పని లేదు. రూపాయి ఖర్చు లేదు. మీకు డైరెక్ట్గా ఏంటంటే అప్లికేషన్ ఫామ్ పెన్తో చక్కగా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ సెట్స్ అన్ని కూడా తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు 1 వీక్లోనే జాబ్ పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు కాబట్టి సో గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందో ఈ యొక్క ఫామ్ అనేది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా మీ సేవకి వెళ్ళి కానీ నెట్ సెంటర్కి వెళ్ళి కానీ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని కంప్లీట్గా చక్కగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని నేను చెప్పినటువంటి లొకేషన్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే వాటికి సంబంధించి సాలరీ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి ఏదైతే పోస్టులు ఉన్నాయో సో వీటికి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు మంత్లీ 42,000 రూపీస్ ఫిక్స్డ్ సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి ఒక ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. ప్రాజెక్ట్ డ్యూరేషన్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అర్హత విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్ టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి మినిమం మీరు 60% మార్కులతో బీకామ్ కానీ లేదా బీబీఏ కానీ బీబీఎస్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. సో దాంతోపాటు సిఏ ఇంటర్ కానీ లేదా ఐసీడబ్ల్యూఏ ఇంటర్ కానీ సిఏ ఇంటర్ విత్ మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేకుంటే ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా మీరు నార్మల్గా బీకామ్, బీబీఏ, బీబీఎస్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండి ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ చేసి ఉన్నట్లయితే సో దాంతోపాటు
మీకు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. మీకు కంప్యూటర్కి సంబంధించి మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఏదైతే యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో సో వీటికి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 37,000, సెకండ్ ఇయర్లో వచ్చేసి 42,000 ఈ విధంగా మీకు సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. మంత్లీ మీకు సాలరీ ఉంటుంది. తర్వాత కూడా మీకు ఇంక్రిమెంట్ అనేది చేస్తారు ఎవ్రీ ఇయర్కి కూడా. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్ 2 ఈ యొక్క సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి అర్హత విషయానికి వచ్చినట్లయితే అగ్రి ఫుడ్ ప్రాసెస్కి సంబంధించి లేదా అగ్రికల్చర్కి సంబంధించి అండ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ కెమిస్ట్రీ అండ్ అలైడ్ ఫీల్డ్స్కి సంబంధించినటువంటి వాటిలో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మీకు ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ద అకాడమిక్ సబ్జెక్ట్స్ మెన్షన్డ్ అబోవ్ విత్ అలాంగ్ విత్ 4 years బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. మనకి ఇంటర్వ్యూ వచ్చేసి ఎప్పుడు ఉంది అంటే మనకి ఎక్కువ టైం అయితే లేదు. 25th February రోజు మీరు హైదరాబాద్కి అయితే వెళ్ళాలి. 10:30 AM వరకు మీకు అక్కడ 10:30 AM లోపే అక్కడ రిపోర్టింగ్ టైం ఉంటుంది. అక్కడ మీరు రిపోర్టింగ్ టైం లోపు అక్కడ మీ యొక్క డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని మీ యొక్క రెజ్యూమేతో పాటు అన్ని డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇంటర్వ్యూ చేసి ఎక్కడ కండక్ట్ చేస్తానంటే మన హైదరాబాద్లో ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలెట్స్ రీసెర్చ్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030. ఈ లొకేషన్లో మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించడం మీద జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండవు, ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కూడా ఉండవు. డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి అదే రోజు మీకు జాబ్ కూడా ఇవ్వడం మీద జరుగుతుంది. మనకి ప్రాజెక్ట్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి సో మాకు అర్జెంటుగా ఏదైనా ఒక ఆపర్చునిటీ కోసం మేము ఎదురు చూస్తున్నాం అనేటువంటి క్యాండిడేట్స్కి మాత్రం సో ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. జస్ట్ మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవుతారు. ఇంటర్వ్యూలో మీకు ఉన్నటువంటి స్కిల్స్ని బేస్ చేసుకొని మీకు ఉన్నటువంటి స్కిల్స్ని బేస్ చేసుకొని మీకు ఇక జాబ్స్కి సంబంధించి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సంస్థ కాబట్టి సో ఇది కాంట్రాక్చువల్ బేసిస్ అయినా కూడా మీరు డెఫినెట్గా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనకి ఇది పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. అలాగే మాకు ఏదైనా ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నాం అనేటువంటి క్యాండిడేట్స్కి కూడా ఇక్కడ చాలా మంచి సాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ మీరు ఫామ్ ఫిల్ చేసి ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి సంస్థలో డిగ్రీతో పాటు MBA చేసిన వాళ్ళకి ఈ యొక్క జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అలాగే మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది ఉంది కాబట్టి సో మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా నోటిఫికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని అందులో అప్లికేషన్ ఫామ్ ఉంది, ఆ యొక్క ఫామ్ ఫిల్ చేసి ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి, ఎవరికి ఒకరికి ఉపయోగపడేటువంటి అవకాశం అనేది ఉంది. సో 1 weekలోనే సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే అవుతుంది కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఇంకా నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.